ఓం శాంతి. మురళీ తేదీ 23 జూలై 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సమయానికి తమ ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుకే స్మృతి వేగాన్ని పెంచండి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోయి శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: ఏ ఒక్క గుహ్యమైన రహస్యాన్ని మీరు మనుష్యులకు వినిపించినట్లయితే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది? జవాబు: వారికి గుహ్యమైన రహస్యాన్ని వినిపించండి. అదేమిటంటే, ఆత్మ ఇంత చిన్న బిందువు, అందులో సదాకాలానికి పాత్ర నిండి ఉంది. అది పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ అలసిపోదు. మోక్షము ఎవ్వరికీ లభించదు. మనుష్యులు ఎంతో దుఃఖాన్ని చూసి మోక్షం లభిస్తే మంచిది అని భావిస్తారు. కానీ అవినాశి ఆత్మ పాత్రను అభినయించకుండా ఉండలేదు. ఈ విషయాన్ని విని వారి లోపల అలజడి మొదలవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ ఉన్నది ఆత్మిక పిల్లలు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో పేదవారికి ఎంతో దుఃఖం ఉంది. ఈ వరదలు మొదలైనవి వచ్చినప్పుడు పేదవారికి దుఃఖము కలుగుతుంది. వారి సామాన్లకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? దుఃఖమైతే కలుగుతుంది కదా. అపారమైన దుఃఖాలు ఉన్నాయి. షావుకారులకు సుఖం ఉంది, కానీ అది కూడా అల్పకాలికమైనదే. షావుకారులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. మరణాలు కూడా చాలా జరుగుతాయి. షావుకారులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. మరణాలు కూడా చాలా జరుగుతాయి. ఈరోజు ఫలానా వారు మరణించారు, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ప్రెసిడెంట్గా ఉంటారు, రేపు గద్దెను వదలాల్సి వస్తుంది. అందరూ చుట్టుముట్టే వారిని దింపేస్తారు. దీనివల్ల కూడా దుఃఖము కలుగుతుంది. బాబా అన్నారు, ఈ దుఃఖధామంలో ఏ ఏ రకాల దుఃఖాలు ఉన్నాయి? దుఃఖాల లిస్టును తయారు చేయండి. పెళ్ళైన మీకు సుఖధామం గురించి కూడా తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలియదు. దుఃఖధామాన్ని, సుఖధామాన్ని వారు పోల్చలేరు. తండ్రి అంటారు, మీకు అన్నీ తెలుసు, వీరు తప్పకుండా నిజమే చెప్తున్నారు అని కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ ఎవరికైతే పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయో, విమానాలు మొదలైనవి ఉన్నాయో, వారు ఈ కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగనున్నది, ఆ తరువాత సతయుగం వస్తుంది అని భావిస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వారిని సమీపంగా తీసుకురావాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. వారు లక్షల సంవత్సరాలని చెప్పడం ఎక్కడా? మీరు 5,000 సంవత్సరాలు అన్నది నిరూపించడం ఎక్కడా? ఈ 5,000 సంవత్సరాల తర్వాత చక్రము రిపీట్ అవుతుంది. డ్రామా ఏమైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా? ఏదైతే జరుగుతుందో అదంతా 5,000 సంవత్సరాల్లోనే జరుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ దుఃఖధామంలో వ్యాధులు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు ముఖ్యమైన కొన్ని విషయాలను వ్రాయండి. స్వర్గంలో దుఃఖము అన్న మాట కూడా ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆ గీతా అధ్యాయమే కొనసాగుతుంది. తప్పకుండా సంగమయుగంలోనే సత్యుగ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు, నేను రాజులకే రాజులుగా తయారు చేస్తాను. మరి తప్పకుండా సత్యుగానికి చెందిన వారిగానే చేస్తారు కదా. బాబా మంచిగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే నిరంతరము స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు.
దానికోసం బాబా యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. స్మృతి వేగాన్ని పెంచండి. కుంభమేళాకి కూడా సమయానికి వెళ్ళవలసి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్ళాలి. అంతేకాని త్వరగా వెళ్తారు అని కాదు. అలా కాదు. ఈ విధంగా త్వరగా చేయడం మన చేతుల్లో లేదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మహిమ అంతా డ్రామాదే. ఇక్కడ జీవ జంతువులు మొదలైనవి ఎన్ని ఉన్నాయి? సతయుగంలో అవి ఉండవు. అక్కడ ఇవి ఉంటాయి అని లోపల ఆలోచించాలి. సతయుగమైతే గుర్తుకొస్తుంది కదా. సతయుగ స్థాపనను తండ్రి చేస్తారు. చివరిలో జ్ఞానమంతా సారంలో బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకి బీజం ఎంత చిన్నగా ఉంటుంది, వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది. అవి జడమైనవి, ఇవి చైతన్యమైనవి. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కల్పం యొక్క ఆయుష్ను ఎంత పెద్దగా చేసేసారు. భారతదేశమే ఎంతో సుఖాన్ని పొందుతుంది. అలాగే దుఃఖము కూడా భారతదేశమే పొందుతుంది. వ్యాధులు మొదలైనవి కూడా భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనుష్యులు దోమల వలె మరణిస్తారు. ఎందుకంటే ఆయుష్ తక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రం చేసేవారు మరియు విదేశాల్లో శుభ్రం చేసేవారిలో ఎంత వ్యత్యాసం ఉంది. విదేశాల నుండి మొత్తం ఆవిష్కరణలన్నీ ఇక్కడకు వస్తాయి. సత్యుగం పేరే ప్యారడైజ్. అక్కడ అందరూ సతోప్రధానంగా ఉంటారు. మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఈ సమయంలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, నేను రోజుకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఇంతకుముందు ఇవేవి తెలియవు. బాబా ఇంత చిన్న బిందువు. వారిలో సదాకాలికముగా పాత్ర అంతా నిండి ఉంది. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారు. మీరు ఎవరికైనా తెలియచేస్తే వారి బుద్ధిలో ఎంతో అలజడి కలుగుతుంది. వీరేం చెప్తున్నారు? ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర అంతా నిండి ఉందా? ఆ పాత్రను ఎప్పుడూ అభినయిస్తూనే ఉంటుందా? ఎప్పుడూ అలసిపోదా అని వారు అలజడి చెందుతారు. ఇది ఎవరికీ తెలియదు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది. అది ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతో దుఃఖాన్ని చూసి మనుషులు అంటారు, దీనికన్నా మోక్షాన్ని పొందడం మంచిది అని. ఎప్పుడైతే మీరు సుఖంలో శాంతిలో ఉంటారో అక్కడ ఈ విధంగా ఏమైనా అంటారా? ఈ జ్ఞానం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రి బీజమైన కారణంగా వారి వద్ద మొత్తం వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంది. వృక్షం యొక్క మోడల్ రూపాన్ని చూపించారు. పెద్దదాన్ని ఏమైనా చూపించగలరా? బుద్ధిలోకి మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. మరి పిల్లలైన మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి, ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫలానా వారు ఇంత సమయం తర్వాత పాత్రను అభినయించేందుకు మళ్ళీ వస్తారు. ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా. ఈ మొత్తం డ్రామానంతటినీ ఎప్పుడు ఎవ్వరూ చూడలేరు కూడా. అది అసంభవము. దివ్య దృష్టి ద్వారా మంచివి చూడడం జరుగుతుంది. వినాయకుడు, హనుమంతుడు వీరందరూ భక్తి మార్గానికి చెందినవారు. కానీ మనుష్యుల భావన ఉన్న కారణంగా వాటిని వదలలేకపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. కల్పకృతం వలె పదవిని పొందడానికి చదువుకోవాలి. పునర్జన్మలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవలసిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారు అనేది పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే స్వయం తెలుసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించటం మొదలు పెడతారు.
కల్పకృతం కూడా ఇదే చేసి ఉంటారు. ఇలాగే మ్యూజియంను తయారు చేసి కల్పకృతం కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు, ఇకపై చేస్తూనే ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ విధంగా ఎంతోమంది తయారవుతారు. వీధి వీధిలోనూ ఇంటింటిలోనూ ఈ స్కూలు ఉంటుంది. ఇది కేవలం ధారణ చేయవలసిన విషయం. మీకు 2 తండ్రులు ఉన్నారు. అందులో పెద్ద ఎవరు అని అడగండి. వారినే దయ చూపించండి, కృప చూపించండి అని పిలుస్తారు. తండ్రి అంటారు, అడగడం వల్ల ఏమీ లభించదు. నేనైతే మార్గాన్ని చూపించాను. నేను మార్గాన్ని చూపించేందుకే వస్తాను. మొత్తం వృక్షమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. నాకు సేవాదారులైన పిల్లలు కావాలి. ఇంటింటిలోనూ గీతా పాఠశాల ఉండాలి. వేరే చిత్రాలు మొదలైనవి పెట్టకపోయినా కేవలం బయట వ్రాయండి. చిత్రం ఈ బ్యాడ్జీ ఒక్కటే సరిపోతుంది. చివర్లో ఈ బ్యాడ్జీయే మీకు ఉపయోగపడుతుంది. ఇది సూచనాప్రాయమైన విషయము. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గమునే రచిస్తారు అని తెలిసిపోతుంది. మరి తండ్రిని స్మృతి చేసినప్పుడే స్వర్గంలోకి వెళ్తారు కదా. మనం పతితులుగా ఉన్నాము. స్మృతి ద్వారానే పావనముగా అవుతాము. ఇంకే ఉపాయము లేదు అని కూడా అర్థం చేసుకున్నారు. స్వర్గము పావన ప్రపంచము. స్వర్గానికి యజమానిగా అవ్వాలంటే పావనంగా తప్పకుండా అవ్వాలి. స్వర్గంలోకి వెళ్ళేవారు మళ్ళీ నరకంలో ఎలా మునకలు వేస్తారు? అందుకే మన్మనాభవ అని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది. స్వర్గంలోకి వెళ్ళేవారు వికారాల్లోకి వెళ్తారా? వెళ్ళరు కదా. భక్తులు అంతగా వికారాల్లోకి వెళ్ళరు. సన్యాసులు కూడా పవిత్రముగా అవ్వండి అని అనరు. ఎందుకంటే వారు స్వయమే వివాహాలు చేయిస్తారు. నెలకి ఒకసారి వికారాల్లోకి వెళ్ళండి అని వారు గృహస్థులకు చెప్తారు. మీరు వివాహం చేసుకోకూడదు అని వారు బ్రహ్మచారులకు చెప్పరు. మీ వద్ద గంధర్వ వివాహం చేసుకుంటారు. మళ్ళీ మరుసటి రోజే ఆట అంతమైపోతుంది. మాయ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎంతైనా పవిత్రముగా అయ్యే పురుషార్థము ఈ సమయంలోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రారబ్ధము లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే లేదు. వికారి ఆలోచనలే ఉండవు. వికారిగా రావణుడు చేస్తాడు, నిర్వికారిగా శివబాబా చేస్తారు. ఇది కూడా స్మృతి చేయాలి. ఇంటింటిలోనూ క్లాస్ ఉన్నట్లయితే అందరూ అర్థం చేయించేవారిగా అవుతారు. ఇంటింటిలోనూ గీతా పాఠశాల తయారు చేసి ఇంటి వారిని తీర్చిదిద్దాలి. అలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైన వారు, పేదవారు, వారు హమ్జీన్స్ అంటే తోటివారు. గొప్ప గొప్ప వ్యక్తులకు చిన్న చిన్న వ్యక్తుల సత్సంగంలోకి రావడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారు, సోదరి సోదరులుగా చేస్తారు అని విన్నారు కదా. అరే, అది మంచిదే కదా. గృహస్థంలో ఎన్ని జంజాటాలు ఉంటాయి. ఎంతగా దుఃఖితులుగా అవుతారు. ఇది ఉన్నదే దుఃఖమయమైన ప్రపంచము. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. మళ్ళీ అక్కడ సుఖము కూడా అపారమైనది ఉంటుంది. మీరు లిస్టు తయారు చేసే ప్రయత్నం చేయండి. 25, 30 ముఖ్యమైన దుఃఖం యొక్క విషయాలను రాయండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందడానికి ఎంతగా పురుషార్థం చేయాలి. తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే.
దేహదారులందరూ విద్యార్థులే. చదివించే టీచర్ విదేహి. మిమ్మల్ని కూడా విదేహులుగా తయారు చేస్తారు. అందుకే తండ్రి అంటారు, శరీర అభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. ఈ ఇళ్ళు మొదలైనవి ఏవి ఉండవు. అక్కడ అన్నీ కొత్తవి లభిస్తాయి. చివరిలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అటువైపు అటామిక్ బాంబుల ద్వారా వినాశనం ఎంతగానో జరుగుతుందని మీకు తెలుసు. ఇక్కడేమో రక్తపు నదులు ప్రవహిస్తాయి. అందుకు సమయం పడుతుంది. ఇక్కడ మృత్యువు చాలా చెడ్డది. ఇది అవినాశి ఖండము. మ్యాప్లో హిందుస్థాన్ ఒక మూల వంటిది. డ్రామానుసారంగా ఇక్కడ వాటి ప్రభావమే కనిపించదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరిలో వీరికి బాంబులను కూడా అప్పుగా ఇవ్వవచ్చు. అంతేకాని ఏ బాంబులను వేయడంతో ప్రపంచం అంతమైపోతుందో అవేమైనా అప్పుగా ఇస్తారా? మామూలు క్వాలిటీవి ఇస్తారు. అవసరమైన వస్తువులను ఎవరికైనా ఇవ్వటం జరుగుతుందా? వినాశనమైతే కల్పకృతం వలె జరగాల్సిందే. ఇదేమీ కొత్త విషయం కాదు. అనేక ధర్మాల వినాశనం, ఏక ధర్మస్థాపన జరుగుతుంది. భారతఖండం ఎప్పుడూ వినాశనాన్ని పొందదు. ఎంతో కొంతైతే మిగులుతుంది. అందరూ మరణిస్తే ప్రళయం జరిగినట్లే. రోజు రోజుకు మీ బుద్ధి విశాలంగా అవుతూ ఉంటుంది. మీపై ఎంతో గౌరవం ఉంటుంది. ఇప్పుడు అంత గౌరవం ఏమైనా ఉందా? అందుకే తక్కువ మంది పాస్ అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మళ్ళీ రావడం కూడా ఆలస్యంగా వస్తారు అనేది బుద్ధిలోకి రాదు. ఒకవేళ పడినట్లయితే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది. నల్లని వారిగా అయిపోతారు. ఇక వారు నిలబడలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు. అలాగే ఎంతోమంది వెళ్ళిపోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరం వదిలితే తమకు ఎటువంటి గతి లభిస్తుంది అన్నది వారు స్వయమే అర్థం చేసుకోగలరు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. తండ్రి అంటారు, పిల్లలని మీరు శాంతిని స్థాపన చేసేవారు. మీలోనే అశాంతి ఉన్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. తండ్రి ఎంత ప్రేమగా అందరినీ పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. వీరు అనంతమైన తండ్రి కదా. వీరిలో మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందుకే కదా అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉన్నాయి. లెక్కలేనన్ని దుఃఖం యొక్క విషయాలు మీరు వ్రాయవచ్చు. ఎప్పుడైతే మీరు వీటిని నిరూపించి తెలియచేస్తారో అప్పుడు ఈ విషయం పూర్తిగా యథార్థమైనది అని అర్థం చేసుకుంటారు. ఈ అపారమైన దుఃఖాలను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దూరం చేయలేరు. దుఃఖముల లిస్టు ఉన్నట్లయితే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే విని విననట్లుగా వదిలేస్తారు. గొర్రెలకు ఏం తెలుసు సురమండలం యొక్క స్వరాలు అని ఇటువంటి వారి గురించే అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు మీరు ఈ విధంగా పుష్పాల వలె అవ్వాలి అని. ఎటువంటి అశాంతి అశుద్ధత ఉండకూడదు. అశాంతిని వ్యాపింపచేసేవారు దేహాభిమానులు. వారి నుండి దూరంగా ఉండాలి. వారిని ముట్టుకోకూడదు కూడా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఏ విధంగా చదివించే టీచర్ విదేహియో వారికి దేహబానము లేదు, అదేవిధంగా విదేహిగా అవ్వాలి. శరీర బాణాన్ని వదులుతూ ఉండాలి.
వికారి దృష్టిని మార్చి నిర్వికారి దృష్టిని తయారు చేసుకోవాలి. రెండో పాయింట్, మీ బుద్ధిని విశాలముగా చేసుకోవాలి. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవాన్ని ఉంచాలి. ఎప్పుడూ దుఃఖమునివ్వకూడదు, అశాంతిని వ్యాపింప చేయకూడదు. ఈరోజు వరదానము, బ్రాహ్మణ జీవితం యొక్క న్యాచురల్ నేచర్ ద్వారా రాతిని కూడా నీటిగా మార్చేసే మాస్టర్ ప్రేమ సాగర భవ. బ్రాహ్మణ జీవితం యొక్క న్యాచురల్ నేచర్ ద్వారా రాతిని కూడా నీటిగా మార్చేసే మాస్టర్ ప్రేమ సాగర భవ. వరదానం యొక్క వివరణ, ప్రేమ రాయిని కూడా నీరుగా మార్చేస్తుందని ప్రపంచంలోని వారు అంటారు. అలా బ్రాహ్మణులైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమ సాగరము. మీ వద్ద ఆత్మిక ప్రేమ, పరమాత్మ ప్రేమకు చెందిన ఎటువంటి శక్తి ఉందంటే దీని ద్వారా భిన్న భిన్న స్వభావాలను పరివర్తన చెయ్యగలరు. ఏ విధంగా ప్రేమ సాగరుడు తమ ప్రేమ స్వరూపపు అనాది నేచర్ ద్వారా పిల్లలైన మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు, అలా మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగర్లుగా అయ్యి విశ్వాత్మలకి సత్యమైన నిస్వార్థమైన ఆత్మిక ప్రేమను ఇచ్చినట్లయితే వారి నేచర్ మారిపోతుంది. స్లోగన్, మీ విశేషతలను స్మృతిలో ఉంచుకుని వాటిని సేవలో పెట్టినట్లయితే ఎగిరే కళలు ఎగురుతూ ఉంటారు. మీ విశేషతలను స్మృతిలో ఉంచుకుని వాటిని సేవలో పెట్టినట్లయితే ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు. ఓం శాంతి.